బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. దయచేసి ఈ వీడియో ఫుల్ గా చూడాలి మీరు, ఎందుకంటే మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గొప్ప దేశభక్తుడు, మనందరికీ సుపరిచితుడు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ ఎంత దేశభక్తుడో మాట్లాడుకుందాం. అసలు ఆయన స్టోరీ ఏంటంటే, నిన్న లక్లీ కపుల్ సిఐడి ఆఫీస్ కు ఆయన పిలిచిర్రు. అక్కడ ఆయన విచారణ చేసిర్రు బెట్టింగ్ యాప్స్ గురించి. 2016లో మనోడు ప్రమోట్ చేయడం జరిగింది. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, యాక్చువల్ గా అది గేమింగ్ యాప్ అనుకున్నా, అందుకే ప్రమోట్ చేశాను, కానీ 2017లో అది బెట్టింగ్ యాప్ గా మారింది. సరే, ఏదైనా నాకు తప్పే కాబట్టి నన్ను క్షమించండి అంటుడు. అయితే 2017లో ఒక చట్టం వచ్చింది బెట్టింగ్ యాప్స్ నిషేధిస్తూ. మన దేశభక్తుడు ప్రకాష్ రాజ్ చేస్తున్న కామెంట్స్ ఏంటంటే, అసలు ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఇంతమంది ప్రభావితం అవుతారు అనుకోలేదు, నిజంగా అయ్యారా అనేది మనోడి క్వశ్చన్. మరి ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చి ఎందుకు ప్రమోషన్ చేయించుకుంటారు? వాళ్ళకు పని పాట లేదా? అంటే ఇది నిన్ను అభిమానించేటోళ్ళు, నిన్ను స్క్రీన్ పైన చూసి చాలా మంది యువత అది గేమ్ ఆడాలి, వాళ్ళు నష్టపోవాలి, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలి, తద్వారా వచ్చే డబ్బులు మీకు ఎవరైతే ఓనర్స్ ఉంటారో, ఆ బెట్టింగ్ యాప్స్ యజమాని ఉంటారో వాళ్ళకి వెళ్తే ప్రకాష్ రాజ్ గారు అందులో డబ్బులే నీకు రెమ్యునరేషన్ ఇస్తాడు. అంటే నువ్వు తిన్న డబ్బులు, మీ ఫ్యామిలీకి పెట్టే డబ్బులు, మీ పిల్లలకు పెట్టే డబ్బులు, దేశంలో చాలా మంది యువత ఆత్మహత్యలతో వచ్చిన డబ్బులు నువ్వు తింటున్న ఈ రోజు అన్నం మెతుకులు. ప్రకాష్ రాజ్ గారు ఒక మాట ఏమన్నారంటే, నిజంగా ఇంతమంది ప్రభావితం అవుతారా యువకులు అనేది అన్నాడు. అయితే దీనికంటే ముందు ఒక విషయం చెప్తా. విజయ్ దేవరకొండ గారిని పిలిచారు, మంచు లక్ష్మిని, రాణాను పిలిచారు. అయితే వీళ్ళు కూడా తప్పే చేశారు, ఎందుకంటే వీళ్ళు నమ్మి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. బట్ ఒక విషయంలో వీళ్ళు ఏకీభవించవచ్చు, ఎందుకంటే వీళ్ళు హీరోలు, హీరోయిన్లు, ఒక ఆర్టిస్టులు, కలర్లు వేసుకునే వాళ్ళు, వాళ్ళ బ్రతుకులే అంతా, వాళ్ళని మనం తప్పు పట్టలేము. మనోడు మీడియా ముందుకు వస్తే దేశం ఏమైపోతుందో అసలు ఈ మోడీ దేశాన్ని ఏం చేస్తుండో, అసలు ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది, ద్రవ్యోల్బణం పడిపోయింది, పెద్ద పెద్ద మాటలు చెప్పే విధవ ప్రకాష్ రాజ్ గా నిజంగా బెట్టింగ్ యాప్స్ ఏం చేయడం వల్ల యువకులు ప్రభావితం అవుతారా అని సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నావు. నీకు బుద్ధి ఉందారా? దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఏం జరిగినా కూడా మోదీ మీద, బీజేపీ అయినా బురద చల్లనీగా ప్రయత్నం చేశాను. లేదా బురద కాదు, నిజమే అనుకుందాం. అంటే దేశం పట్ల, సమాజం పట్ల ఎంత అవగాహన ఉండాలి నీకు. మళ్ళా నా వల్ల ప్రభావితం అవుతారా అని సిగ్గు లేకుండా అడుగుతున్నావు. పాల్గామ్ అటాక్ జరిగితే అక్కడ వాడు అద్దా ఇద్దా అని చెక్ చేసి ప్యాంట్లు ఇప్పి వాళ్ళని చూడ్ చేస్తే అక్కడ మాత్రం మాట్లాడాడు. పుల్వామా అటాక్ జరిగితే అక్కడ మాత్రం మాట్లాడాడు. ఏమనంటే ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మోడీ ఆడుతున్న డ్రామా అంటాడు. అసలు హిందువులకు వీడు ఎంత వ్యతిరేకంగా ఉన్నాడు అంటే, ఈ సందర్భంగా నేను చెప్తున్నా, సరే హిందువులకు అన్యాయం జరిగిందా, మోడీనే ఉన్నాడు కదా, మంత్రులు ఉన్నారు కదా అని ఒక స్టైల్లో చెప్తాడు. ఈ సమాజంలో బెట్టింగ్ యాప్స్ అనేది ఒక చీడ పురుగులు మాదిరిగా మారి చాలా మంది యువకులను బలికొంటుంటే, మరి సిగ్గు లేకుండా సమాజం పట్ల ఇంత బాధ్యత ఉన్న ప్రకాష్ రాజ్ నువ్వెందుకు ప్రమోషన్ చేశావయ్యా? మోదీని ప్రతిసారి తిడతావు కదా, ఎక్కడ ఏం జరిగినా కూడా అసలు వాళ్ళు ప్యాంట్లు చెక్ చేసి కాల్చారంటే టెర్రరిజానికి మతం ఉంటుందా అంట. ఇలాంటి విధవ నిన్న ఢిల్లీలో కూడా బాంబ్లాస్ట్ జరిగింది. చెప్పు, దాని మీరే ముందుకు వచ్చి చెప్పు, బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మోదీ ప్లాన్ అని చెప్పలేదు. ఇంకా అసలు నీ బద్దలు భాషగా చేస్తే తప్ప నువ్వు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉంటావురా బాబు. చెప్పేవే మొత్తం నీతులు, చేసే మొత్తం లత్కోరు పనులు. పెద్ద సంసారం లాగా మీడియా ముందుకు వచ్చి నేనేమంటున్నా అంటే, ఈ రోజు భారతదేశంలో ఉండే, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే వ్యతిరేక శక్తులు మొత్తం ఒకవేళ కలిసి ఒక యూనిటీగా ఉంటే దానికి ప్రెసిడెంట్ ఈ ప్రకాష్ రాజ్ గారు. ఇలాంటి విధవ వచ్చి నీతులు చెప్తున్నాడు. సరే, నేనంటే తప్పు అనుకుందాం. ఈయన బెంగళూరులో ఎంపీగా నిలబడ్డారు కదా, కనీసం డిపాజిట్ అనేది వచ్చిందా? అంటే ప్రజల లోపల వీనికి ఏం లేదు, బట్ మీడియాలో వీడిని ఎవరు హైలైట్ చేస్తారంటే దేశ వ్యతిరేకతను కోరుకునేవాళ్ళు, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, దేశాన్ని ముక్కలుగా చేయాలి అని ఎవరైతే కొంతమంది కోరుకుంటారో. ఎందుకంటే ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ పెట్టిన విధవలు కూడా మన ఇండియన్సే కదా, సేమ్ ఇదే మాదిరి ఆలోచన ధోరణి ఉండే విధవలంతా వీని ఫ్యాన్స్. వీడికి చెప్పాలి, వీడిని అనుసరించే కొంతమంది చెప్పాలి, హిందూ మతం గురించి మాట్లాడితే మతం నాది, వేరే మతాల గురించి మాట్లాడితే మాత్రం సెక్యులర్. ఇది ఎక్కడి భాషరా? ఇది ఎక్కడి న్యాయం రా ప్రకాష్ రాజ్ గా? కొంచెమైనా సిగ్గుండాలిగా. రేపు రా
రేపు 14వ తారీఖు రేపు రిజల్ట్స్ వస్తుంది. బీహార్ లో ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ మొత్తం అవే చెప్తున్నాయి. అక్కడ వచ్చే మా రాహుల్ గాంధీ చెప్పినట్టు ఓటు చోరీ జరిగిందని కాలు మీద కాలేసుకొని నీకు వచ్చిరా అని ఇంగ్లీష్ లా పెద్ద నేషనల్ న్యూస్ లా చెప్పు. మరి అదే జూబ్లీస్ లా కాంగ్రెస్ గెలుస్తా అంటే ప్రజాస్వామ్యం గెలిచింది, బీజేపీని తిప్పికొట్టింది. ఇది ఎక్కడిదిరా? తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం గెలిచింది, దేశవ్యాప్తంగా బీజేపీ గెలిస్తేనేమో ఓటు చోటు జరిగింది. అసలు రాహుల్ గాంధీ గారు అంటే పప్పు. నీకేమైందిరా? విలక్షణ నటుడు, ఇంతో మెచ్యూరిటీ ఉంది. నువ్వన్నా ప్రజల గురించి ఆలోచించి ఏం జరుగుతుందో తెలుసుకొని స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేయడం వల్ల మీ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, భారతదేశం వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అప్లపాలై వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు. దయచేసి ఇప్పటికైనా ఈ లంగా పనులు మానుకో ప్రకాష్ రాజ్.